వ్యక్తిని పరిపూర్ణమైన మూర్తితత్వ రూపకల్పన చేయుట ద్వారా మంచి వ్యక్తిగా రూపుదిద్దుటకు తోడ్పడునది విద్య అని నిర్వచించింది గాంధీ. ఆత్మ ఎదుగుదలకు సహాయపడే విద్య అరవిందుడు. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యమైన మనసు నింపడమే విద్య అని అరిస్టాటిల్. వ్యక్తి పరిపూర్ణ వికాసం పురోగతి పొంది ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం ఇవ్వగలిగింది విద్య అని పేర్కొన్నది రవీంద్రనాథ్ ఠాగూర్. మనిషిగా తయారు చేసేది విద్య రూసో. ప్రతి మనిషిలో దైవాంశ పరిపూర్ణంగా ఉంటుంది, దానిని వెలికి తీయడమే విద్య అని పేర్కొన్నది వివేకానందుడు. మనిషిలోని అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను వ్యక్తం చేయుటకు విద్య అని నిర్వచించినది వివేకానంద. ప్రజల అవసరాలకు ఆశయాలకు తగినట్టుగా ఉండేది అసలైన విద్య అని పేర్కొన్నది కొఠారి. జీవితంలో వచ్చే సమస్యలను పరిష్కారం చూపించేదే విద్య జిడ్డు కృష్ణమూర్తి. శిశువు అభివృద్ధి జీవితాంత కొనసాగే ప్రక్రియ అని పేర్కొన్న వ్యక్తిని గుర్తించండి జాకీర్ హుస్సేన్. సంతోషం బాధను సరిసమానంగా పొందగలిగే సామర్థ్యం కలిగించే విద్య అని పేర్కొన్నది ప్లేటో. పరిణితి చెందిన వారు పరిణితి చెందని వారిపై చూపే ప్రభావమే విద్య అని పేర్కొన్నది రెడిన్.